ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో రెడ్డి రాజ్యమా కమ్మ రాజ్యమా ఇది పక్కన పెడితే రాయలసీమలో ఇప్పటికైనా రెడ్లుగా రిజిస్టర్ చేస్తారా? ఎంతోమంది రెడ్లు అధికారంలోకి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. కానీ రెడ్లకి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లో కాపు అనే ఉంటుంది. రెడ్డి అనే కులాన్ని అక్కడ లేకపోవడం అన్నటువంటి ఇందులో కీలకమైనటువంటి అంశం. ఇక్కడే అది ఆ మధ్యన మన తులసిరెడ్డి గారు కూడా చెప్పారు. ఓవరాల్గా చూసుకుంటే ఎన్నోసార్లు వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు శెట్టి బలిజా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కొన్ని ఏరియాల్లో రాయలసీమ ప్రాంతాల్లో గౌడ్ల కింద ఉంటారు. అట్లాగే కొన్ని ఏరియాల్లో ఈడిగా బీసీ కేటగిరీ కిందకు వస్తారు. ఇట్లాగా రకరకాలైనటువంటి ఉన్నాయి. ఇందులో శెట్టి బలిజకి సంబంధించినటువంటి దాంట్లో అంటే మనకి తెలియనటువంటిది ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంటే తెలగ, ఒంటరి, ఇవన్నీ వాళ్ళని మళ్ళీ నిజమైన ఇప్పుడు కోస్తా జిల్లాలో ఉన్న కాపులు ఓన్ చేసుకోరు. వాళ్ళకి మధ్యన పెళ్లి సంబంధాలు ఉండవు. అట్లాగే ఈ రెడ్డి కాపు అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇదే రూట్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా చూస్తే 1921లో మొట్టమొదట కుల ఆధారంగా బ్రిటిషోడు ఈ దేశంలో హిందువుల మీద కంట్రోల్ కావాలంటే హిందూ ముస్లింల మధ్య వివాదం తీసుకొచ్చి అప్పటికే 1857 తర్వాతన హిందువుల్లోనే చీలిక తేకపోతే కష్టం అన్నటువంటి ఉద్దేశంతో కులాల వారి జనగణన ప్రారంభించింది వాడు అప్పుడు 1921. ఇప్పుడు ఆ తర్వాత ఆ లెక్క ఆధారంగా వాళ్ళకి వీళ్ళు పుట్టారు కాబట్టి వీళ్ళు అన్నటువంటి లెక్క తీస్తున్నారు. ఆ లెక్కలో 21 లెక్కలో రెడ్డి అనే కులం లేదు. ఇప్పుడున్న రెడ్లందరూ కాపు అనే లెక్కన ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ సెన్సెస్ నాటికి ఏమన్నా రెడ్డి అనేటువంటి ప్రత్యేకించి మెన్షన్ చేస్తారో చూడాలి.